హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా అన్నది నేను చూపించేస్తాను. ఇక్కడ దొండకాయలు అయితే ఇలా రౌండ్ కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దొండకాయలు మనం ఉడికించుకోవాలి కదా. సో నీళ్ళల్లో ఉడకబెట్టకుండా ఇలా బొక్కల గిన్నెలో వేసుకొని ఇలా మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయలు అందులో వేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలా పెట్టుకున్నట్లయితే మనకు మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఉడికిపోయిందనమాట. దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి దొండకాయలను ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, కారం ఇప్పుడే వేయకూడదు. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెము కారము వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకొని మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని కలుపుకొని పట్టుకునేలాగా చేసుకోవాలి. దొండకాయలకు ఉప్పు కారం పట్టుకోవాలి. దాని తర్వాత రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇక్కడ నేను పప్పుల పొడి ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ వేసాను. చాలా బాగుంటుంది. పప్పుల పొడి వేస్తే చాలా బాగుంటుంది. మనకు క్రిస్పీగా కూడా చాలా క్రిస్పీగా అయితే మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.